హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పర్సనల్గా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. 7th మంత్లో అబార్షన్ అయింది. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టడం కోసం మెడిసిన్స్ యూస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. హాయ్, ఇది నా హాస్పిటల్ ఫైల్ అనమాట. మీకు ప్రతిదీ క్లియర్గా, క్లారిటీగా, డీటెయిల్గా చూపిస్తాను. నేను ప్రతిదీ డేట్తో సహా చెప్తాను. అసలు నేను ఏం చేశాను, ఏ మిస్టేక్ చేశాను, ఎందుకు చేశాను, అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చెప్తాను. అసలు అబార్షన్ ఎందుకు అయింది అని కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 2022లో నాకైతే అబార్షన్ అయితే అయిందనమాట. మీకు ప్రతిదీ డీటెయిల్గా క్లియర్గా చెప్తాను. నాకు వచ్చేసి ఫస్ట్ పాప అండి. పాప పుట్టి 5 years అవుతుంది. పాప ఒక్కతే ఉంటుంది, పాపకు తోడు ఉండాలి అనేసి నేనైతే కొంచెం వెయిట్ ఉన్నాను అనేసి మెడిసిన్స్ వాడుతున్నాను. హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే డాక్టర్ ఏమన్నారు అంటే కొంచెం వెయిట్ తగ్గాలి అన్నారు. సో నేను డైట్ అయితే చేస్తున్నాను. అలాగే మెడిసిన్ అయితే ఇచ్చారు ప్రెగ్నెన్సీ అందడానికి, ఫోలిక్ యాసిడ్, అవైతే వేసుకుంటూనే నేను వెయిట్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. అయినా కానీ ప్రెగ్నెన్సీ అందట్లేదు అనేసి ప్రెగ్నెన్సీ అందడానికి మెడిసిన్ అయితే ఇచ్చారనమాట. అయితే అవి నేను యూజ్ చేశాను. అవి యూజ్ చేసి నాకు ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందనమాట. ప్రెగ్నెన్సీ వచ్చి స్కానింగ్ అన్నీ క్లియర్గా, అన్ని స్కానింగ్లు దగ్గరుండి అన్నీ చూపించుకున్నాను అనమాట. అన్నీ చేయించుకొని అంత పర్టికులర్గా, అంత జాగ్రత్తగా ఉన్నా కానీ నాకైతే ఇలా జరిగింది. ఎందుకు అంటే మెడిసిన్ పవర్ అనమాట. మాదైతే మేనరికం కాదు, మా హస్బెండ్ది కానీ నాది కానీ మేనరికం అయితే కాదు. సో మేనరికం కాకపోయినా కానీ నాకైతే అబార్షన్ అయిందనమాట. జనరల్గా అయితే మేనరికం కానీ లేక ఏమన్నా ఫ్యామిలీలో డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకే ఇలా జరుగుతుంది. కానీ నాకు అసలు ఏమీ లేవు. మా ఫ్యామిలీ సైడ్ కానీ మా పిల్లలకి కానీ ఎవరికి ఏమీ లేదు. మా హస్బెండ్ సైడ్ కూడా ఏమీ లేవు అనమాట. అందరివి బాగున్నాయి. కానీ నాకు ఒక్కదానికి ఎందుకు ఇలా జరిగిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దేనికి అంటే మెడిసిన్ పవర్ అనమాట. పిల్లలు అందట్లేదు అనేసి నేను పిల్లలు పుట్టడం కోసం మెడిసిన్స్ వాడితే నాకైతే బేబీ ఇలా పుట్టిందనమాట. అసలు బేబీని అయితే చూడలేకపోయాము మేము. మీకు బేబీ ఎలా ఉంది ఏంటి అని కూడా మీకు ఇప్పుడు పిక్ చూపిస్తాను లాస్ట్లో. అయితే నాకైతే అబార్షన్ జరిగింది 2022 అక్టోబర్లో జరిగింది. నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నాను. మా ఫస్ట్ పాపకి తమ్ముడో చెల్లో పుడుతుంది అనేసి చాలా హ్యాపీగా ఉన్నాము. మీకు తెలిసిందే కదా, ఊర్లో ఉంటే అందరూ ఇంకా ఒకతే పాపనా అనేసి అంటూ ఉంటారు కదా, నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవన్నీ తట్టుకోలేక పాపకు కూడా కొంచెం తోడు ఉండాలి అనేసి నేనైతే అలా మెడిసిన్ యూస్ చేసి ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందనమాట. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా టెస్ట్లు అయితే చేయించుకున్నాను. కానీ 6 months అప్పుడు ఏం జరిగింది అంటే, మనకి 6 months అప్పుడు స్కాన్ అయితే తీస్తారు కదా, ఫుల్ ఫీటల్ మొత్తం స్కాన్. ఆ స్కాన్లో మనకి బయటపడింది ఏంటి అంటే, బేబీ ఐస్ అనేవి ఉండాల్సిన చోట ఉండకుండా కొంచెం పైకని అయితే ఉన్నాయన్నమాట. ఐబ్రోస్ దగ్గర ఉన్నాయి ఐస్ అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, మనకి నుదుటు దగ్గర మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ ఏంటి అంటే హోల్ లాగా పడిందనమాట. పెద్ద హోల్ లాగా పడి అసలు చాలా భయంకరంగా ఉంది. ఫేస్ చూడడానికి కూడా అసలు చూడలేకపోయాం అనమాట. డాక్టర్ ఏమన్నారంటే, మీరు ఇలా బేబీని చూసుకుంటూ మీరైతే బ్రతకడం చాలా కష్టం, పిల్లల్ని బ్రతికించలేము, ఆ పాప బతుకుతుందో లేదో కూడా చెప్పలేము, మ్యాక్సిమం అయితే 95% అలాంటి బేబీస్ అయితే బతకరు అనేసి అయితే చెప్పారనమాట. సో మీరు ముందే ఇన్ని నెలలు ఉండి ఇంకా రిస్క్ చేయొద్దు, మీ పెద్ద ప్రాణానికి లైఫ్ అనేది రిస్క్లో పెట్టినట్టు ఉంటుంది, మీరు రిస్క్ చేయొద్దు, సో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. 6 months కంప్లీట్ అయిపోయాయి. 6 months కంప్లీట్ అయినప్పుడు 7th monthలో ఇంకా అబార్షన్ అయితే చేసేసారనమాట. బేబీ అయితే చాలా బాగుంది. మన 10th monthలో పుట్టే బేబీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. కాకపోతే కొంచెం చిన్న సైజులో ఉందన్నమాట అంతే. కానీ చెవులు, ముక్కు, ఐస్ అన్నీ బాగున్నాయి. హ్యాండ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఒక్క డిఫెక్ట్ ఏంటి అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్ అని అంటారంట. క్రోమోజోమల్ 13 అనే డిఫెక్ట్ వల్ల అదైతే వచ్చింది బేబీకి. క్రోమోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ప్రెగ్నెన్సీలో, డిఎన్ఏలో అయితే బేబీ క్రోమోజోమల్ డిఫెక్ట్ ఉండడం వల్ల మనకి ఐస్ అనేవి కొంచెం పైకని వచ్చాయి, ప్లస్ దగ్గరకని వచ్చాయి అన్నమాట. ఐస్
దగ్గరకు అనేసి బొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ ఆ ఏరియాలో చాలా దగ్గరకు అనేసి ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను. సో ఇదైతే నా హాస్పిటల్ ఫైల్. నేను ఫస్ట్ నుంచి చూపించుకుంటున్నాను. ఇంకో ఇలా అయితే ఉందన్నమాట. ఇలాంటి బేబీస్ అయితే అస్సలు మనం ఉండలేవరనమాట, బ్రతకలేవరు. డాక్టరే చెప్పారనమాట, వద్దు తీపించుకోండి, అబార్షన్ చేయించుకోండి అనేసి. ఇలా అయితే జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అంటే మాదైతే మేనరికం అయితే కాదు. చాలామంది ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మెడిసిన్ అనేది యూజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని అయితే మేము అనుకుంటున్నాము. సో ఇదైతే ప్రతిదీ రిపోర్ట్స్ అనమాట. ఫస్ట్ నుంచి నేను స్కానింగ్ తీపించుకున్న రిపోర్ట్స్, అన్ని టెస్టులు చేయించుకున్నాను, అన్నీ చూపించుకున్నాను, ప్రతిదీ క్లియర్గా. కానీ ఇలా అయితే జరుగుతుందని నేనైతే కలలో కూడా ఊహించలేదన్నమాట. చాలా ఆశతో ఉన్నాము. సో మొత్తానికి అయితే 7th మంత్లో అబార్షన్ అయితే జరిగింది. క్రోమోజోమల్ డిఫెక్ట్ వల్ల. మనం ముందే ఎంత స్కానింగ్ తీపించుకున్నా కానీ, ముందు జాగ్రత్త ఉన్నా కానీ మనకైతే ఎక్కడో ఒక దగ్గర డిఫెక్ట్ అయితే వస్తుంది, మెడిసిన్స్ అనేవి యూజ్ చేయడం వల్ల. సో న్యాచురల్గా హెల్దీగా ఫుడ్ తిని హెల్దీగా ఉండడం చాలా బెస్ట్ అనమాట. నాకు జరిగిన ఇలాంటిది ఇంకెవరికి జరగకూడదని నేను అనుకుంటున్నాను. అది జరిగి కూడా 1 year పైనే అయిపోతుంది. 2022 అనమాట. 1.5 year పైన అయిపోతుంది, 2 years. నాకు మళ్ళీ ఇంకా అది అబార్షన్ అయిన తర్వాతకి మళ్ళీ బాబు అనేది పుట్టాడనమాట. సో ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది. కానీ నాలా మిస్టేక్స్ అయితే చేయకండి. పిల్లలు పుట్టాలి అనేసి మెడిసిన్స్ అనేవి వాడడం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది లైఫ్ మీద. నేను చేసిన మిస్టేక్ వల్ల నా బేబీ క్రోమోజోమల్ డిఫెక్ట్తో అయితే వచ్చింది. 7th మంత్లో అబార్షన్ అయిపోయింది. అబార్షన్ కోసం చాలా కష్టపడ్డాను నేను. ఆ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.